సిద్ధం సేవ న్యూస్ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామం 45 కుటుంబంలో భంజరు 42 ఎకరాలు 1978లో డిపట్టాలు ప్రభుత్వమిచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ మాలకులస్తులు సాగు చేసుకుంటా జీవిస్తున్నారు. యలమంచిలి కూటమి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఆదేశాలతో దళితుల డిపట్టాలను స్థానిక తహసీల్దార్ గారు దళిత రైతులు సాగులో లేరని పట్టాలు రద్దుపరుచుతామని నోటీసు ఇచ్చారు. తహసీల్దార్ గారు ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోమని తిరిగా 1 వెబ్ల్యాండ్లో యథావిధిగా భూములు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ రైతు కుటుంబాలు ఈ ప్రభుత్వం ఇచ్చిన భూమిపై సాగు చేసుకుంటూ దానిపై మరియు జీడి మొక్కలు మామిడి రకరకాల హార్టికల్చర్ పంటలు వేసుకుంటూ జీవించుకుంటూ ఈ రైతుల పేరున ఇప్పుడు కూడా రైతు భరోసా కూడా పడుతుంది. ఈ తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల యొక్క భూముల మీద కన్నుబడి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారి దురాలోచనతో రైతుల భూమిని ఆక్రమించడానికి అధికార యంత్రము ద్వారా ఈ దళిత రైతులు పేద ప్రజలు పట్టుకొట్టడానికి విజయ్ కుమార్ గారి దురాశనే ప్రభుత్వం చేత వీరు భూమి మీద లేదని తప్పుడా రిపోర్టు తహసీల్దార్ గారు ఇచ్చారు. ఆ రిపోర్టుని ఇమ్మీడియట్లుగా జీవోని వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల రాష్ట్రం మొత్తం మీద అంబేద్కర్ ఇండియా మిషన్ మరియు ఇతర దళిత సంఘాలతో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు దళితుల పక్షాన నిలబడి ఎన్నో ఆకృతులు జరిగేటప్పుడు మీకు పౌరుషా లేదా, మీరు దళితులు కాదా అని ఆనాడు ఆయన ఎంతోమంది దళితులు రెచ్చగొట్టి ఓటు బ్యాంకుగా మలుచుకొని దళితుల ఓటులతో మీ కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఈనాడు ఆయన దళితుల పక్షాన దళితులకి మేలు చేయనని పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆయన తెలియపరుచుకుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించండి. ఈ పేద దళితులే మీకు దొరికారా? ఇప్పటికి కూడా పేదవాళ్ళ మొఖాలు చూడండి. వాళ్ళ కోటేశ్వరులు కాదు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ వస్త్ర ధరిత్రం చూడండి. కూటికి ఏ పూటగా కూలి చేసుకున్న ఈ దళితుల భూములు మీకు కన్ను పడ్డదా? ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఆలోచించుకోండి. విజయ్ కుమార్ గారు పక్కనే గత ప్రభుత్వం పక్కనే ఒక లేఅవుట్ నిర్ణయించేటప్పుడు ఆ ప్రభుత్వ భూములు ఉన్నట్టు ఆ భూములు లేక ఇక్కడ మీ కంచంలో ఉన్న నాయకుడు బాబు గారు ఆయన దృష్టిలో పెట్టి ఆయన ద్వారా మీరు ఇక్కడ దళితులకు పట్టుకోవడం అన్యాయమని ఎమ్మెల్యే గారిని అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నారు.